భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో వడగళ్ల వర్షం, ఆంధ్రప్రదేశ్లో వడగళ్లు పడే అవకాశం లేదు. వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మక్కలు సాగు చేసిన రైతులు, హార్వెస్ట్ చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే హార్వెస్టింగ్ సమయంలో కనుక వర్షానికి పంట తడిస్తే ఆ పంట కొనేవాడు ఉన్నాడు. అసలు మామూలుగానే డ్రైలో ఉంటేనే సగం రేటుకే కొనుగోలు చేయడం, మద్దతు ధరలు కూడా రైతు దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అవి తడిస్తే క్వాలిటీ ఇంకా పోయే ప్రమాదం ఉంది. రైతు సోదరులకు మనం గత వీడియోలో చెప్పుకున్నాం. పంట హార్వెస్ట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. పంట తడిస్తే కష్టం, తప్పదు. మామిడికాయలు రాలకుండా ఇంకెవడేం చేయలేడు. వడగళ్ళ వాన పోయిన తర్వాత ఏర్పడటం చేయగలిగిందేం లేదు, దానికి పరిష్కారం కూడా లేదు. రాబోయే 2 రోజులు ఆదివారంతో పాటు సోమవారం, మంగళవారం ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగళ్ళు వానలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అది తెలంగాణ వాతావరణ రిపోర్ట్. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణం అయితే చాలా ప్రాంతాల్లో మేఘావృతం అవుతుంది, కానీ వర్షాలు మాత్రం 1-2 ప్రాంతాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మిర్చి హార్వెస్ట్ చేస్తున్న రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట తడవకుండా చూసుకోండి. నెల్లూరు జిల్లాలో వరి పంట కూడా కోతకొచ్చింది కాబట్టి ఆ హార్వెస్టింగ్ చేసిన ధాన్యాన్ని కూడా తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది. తడిసిన తర్వాత ఇక దాని పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా రైతు సోదరులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణ అప్డేట్స్తో మరో వీడియోలో కలుసుకుందాం.